ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో అప్పనపేట గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, దేవుని యొక్క మాటల్లో ఎటువంటి విధమైనటువంటి కీడు అనేది ఉండదు, ఎటువంటి దోషము లేకపోతే ఎటువంటి నష్టము అనేది దేవుని యొక్క మాటల్లో మనకి ఉండదండి. చూడండి, ఇద్దరు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటే వారి మధ్యలో ఏదో తెలియనటువంటి సంభాషణ జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మాటలండి మనుషులకి ఎల్లప్పుడూ కూడా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఎంత ప్రయోజనాన్ని కలిగిస్తాయనంటే, చూడండి, యేసుక్రీస్తు వారు జీవించేటువంటి కాలంలో దేవుని యొక్క మాటకి ఎంత శక్తి ఉందంటే, దేవుని యొక్క మాటకు ఎంత ప్రభావం ఉందంటే, ఆయన మాట సెలవిస్తే చాలు అనేకులు బాగుపడిపోతూ ఉండేవారు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక ఆమె దేవుణ్ణి తెలుసుకోలేదు, అప్పటికే దేవుణ్ణి ఆమె గుర్తించలేదు. కానీ దేవుని కోసం వింది. ఎలా విందానంటే, ఆమెకి ఒకగానొక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చాలా రోజుల నుంచి ఒక భయంకరమైనటువంటి దెయ్యం పట్టి ఆమెను ఎంతో దారుణమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వస్తే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడుతూ ఉంది. ఆ తల్లి ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా చాలా బాధపడిపోతూ ఉండేది. ఎక్కడికెక్కడికో తిప్పింది, ఎవరి దగ్గరకో తీసుకుని వెళ్ళింది, కానీ ఏ విధమైన ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్ని చేసినా ఆమె నయం కావటం లేదు. ఆమె మామూలు మనసు కావాలని ఆమె ఎంతో 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 బాధపడుతూ ఉంది. అయితే ఇదంతా కూడా ఒక వ్యాధిలాగా ఆమెని పట్టుకుని పీడిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమె రావటం జరిగింది. వచ్చి, అయ్యా, మా అమ్మాయి ఇలాగా రోగం వచ్చి ఇలా దయ్యం పట్టి ఆమె చావటానికి సిద్ధంగా ఉందయ్యా. అయ్యా, నీ దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్తే నువ్వు బాగు చేస్తావని ఎంతోమంది చెప్తే ఉన్నానయ్యా అని ప్రభువుని వేడుకోవడం ప్రారంభించింది. ప్రభు అంటున్నారు, అమ్మా, నేను కొంతమందికే మేలు చేయడానికి వచ్చాను, లేకపోతే కొంతమందినే బాగు చేయడానికి వచ్చాను అన్నట్టుగా ఆమె చెప్తే, అయ్యా, ఆ కొంతమంది అయిపోయిన తర్వాత మిగిలిన 2 ముక్కలు 3 ముక్కలు కింద పడితే కుక్కలు ఎలా తింటాయో బాల మీద నుంచి, అలాగా అయ్యా, నిన్ను తెలుసుకోకపోయినా, నిన్ను ఆరాధించకపోయినా కనీసం అయ్యా నా బిడ్డను కనికరించి కాస్తంత నా బిడ్డను స్వస్థపరిచయ్యా అని ప్రభువుని వేడుకోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె అలా అర్థించడం ప్రారంభించిందో ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళమ్మా, నీ కుమార్తె బాగుపడిందని అనగానే చూడండి, ఆమె ఎంతో ఆ మాట నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. వెళ్ళి ఇంటికి వచ్చి చూసే సమయానికి ఆ అమ్మాయి అండి చక్కగా ఆమెకున్నటువంటి దెయ్యం వదిలిపోయి ఆమెకున్న ఆ రోగం అంతా తొలగిపోయి కుదురుగా కూర్చొని ఉందంట. అయితే అక్కడ ఉన్న వారిని అడుగుతుంది, ఏమనంటే, అమ్మా, ఏ సమయంలో నా కుమార్తె బాగుపడింది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏమనంటే, అయ్యా, అమ్మా, నిన్న 1 గంటకే లేకపోతే ఈ సమయానికి ఆమె బాగుపడింది అనగానే ఆ తల్లి ఎంతో దేవుని యందు ఎంతో స్తుతించిందండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామనంటే, దేవుని మాటకి ఎంతో ప్రభావం ఉందండి. దేవుని యొక్క మాటకి ఎంతో శక్తి ఉంటుంది. అది మనకు తెలీదు, చాలాసార్లు చెప్పినా అది అర్థం కాదు. దేవుని యొక్క మాటని ఒకసారి విశ్వాసం ఉంచి మీ హృదయంలోనికి ఆ మాటను చేర్చుకోగలిగితే తప్పకుండా మీరు ఎలాంటి సమస్యతో ఉన్నా ఆ సమస్య నుంచి ఈ యొక్క ప్రభువు విడిపిస్తాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దేవుని మాట ఎందుకు చెప్తూ ఉన్నామనంటే, రాబో కాలంలో ఒక భయంకరమైనటువంటి ఉపద్రవం ఈ లోకం అంతటి మీదకి రాబోతూ ఉంది. దానిని ఉగ్రత దినం లేకపోతే అంతము అని మన వారు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అంతం అనేటువంటి ఆ సమయంలో మనుషులందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కృత్యము కాలిపోయేటువంటి సమయంలో క్రీస్తును అంగీకరించినటువంటి వారు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి వారు తప్పించబడతారు. అలా తప్పించబడాలని మా తపన. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచండి. ఆమె ఎలాగైతే విశ్వాసం ఉంచిందో మీరు అలా విశ్వాసం ఉంచి మీకున్న సమస్యలను పోగొట్టుకోవడంతో పాటు మీ ఆత్మ నరక పాలు కాకుండా కాపాడుకోగలుగుతారు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయనుగాక.
ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహామహిమ కలిగిన మహారాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇశ్రాయేలు స్తుతుల పైన తండ్రి ఆసీనుడై ఉన్న దేవా, నాయన ఇగో కూడుకున్న ఇగో తండ్రి సంఘం పైన నా తండ్రి ఇదిగో మీరు ఆసీనులయ్యండి. మాతో మీరు వస్తున్నందుకు, మాతో మీరు ఉన్నందుకు మీకు వందనాలు, వందన సమర్పణ, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నిజమే, ఆ కనాను స్త్రీ ప్రభా ప్రాధేయపడింది నాయన తన కుమార్తె విషయంలో ప్రభా. ఆమె ఎంతగానో తగ్గించుకుంది నాయన తండ్రి. నాయన ఆమె విశ్వాసము తల్లిని ఎడల కనిపరుచుకుని తన బిడ్డకి ఇదిగో స్వస్థతని యొద్ద నుంచి పొందుకుంది దేవా. ఈ గ్రామ ప్రజలు కూడా నాయన వారి జీవితాల్లో ప్రభా తగ్గించుకుని నీ యొద్దకు రావటానికి ప్రభా ఆ మనస్సును నాయన ఈ ప్రాంత వాస్తవులకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నాయన ఈ గ్రామ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను నాయన. ఆ చిన్నది ఇదిగో ఒక రకమైన బాధల్లో ఉంటే నాయన ఇదిగో ఈ గ్రామ ప్రజలు ఇదిగో రకరకాల బాధల్లో తండ్రి నాయన మూలుగుతూ నా దేవా తండ్రి చాలా నిట్టూర్పులతో ఉన్న ప్రజలు ఉన్నారు దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. ఇగో ఆ తల్లి ప్రాధాయపడిన రీతిగా నాయన ఇగో ప్రతి మనస్సు నా తల్లి నీ మీదకి ఆనుకున్నట్లుగా మీ సహాయం పొందుకున్నట్లుగా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవానికి స్తోత్రాలు. ఈ గ్రామ ప్రజలు మీరు ఆకర్షించండి నాయనకి స్తోత్రాలు తండ్రి. ఒకరిని ఆకర్షిస్తేనే కనుక నా ఎద్దుకు రాడు అంటున్నావు ప్రభా. ఆ కానాను శ్రీని చేత ఆకర్షించబడింది దేవా. నువ్వు ఇదిగో లేదు వద్దు నేను నీ కోసం రాలేదన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నప్పటికీ ప్రభా అయ్యా మాటలు కొంచెం ఆమెకి బాధ కలిగినాయే, కానీ ఇంకా తగ్గించుకుని ప్రభా బాధాకరమైన మాటలు కూడా ఇష్టం చేసుకుని దేవా నీ యొద్దకు వచ్చి నీ యొద్ద సహాయం పొందుకుంది దేవా. నిన్ను వదలలేదు దేవా నీకు స్తోత్ర. నువ్వు పట్టించుకోకపోయినా ఆమె పట్టించుకుంది దేవా నా తండ్రి. ఇప్పుడు నువ్వు పట్టించుకుంటున్నావు ఈ ప్రజలను ప్రభు, ఈ గ్రామ ప్రజలను. నిన్ను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది నాయన గ్రామ ప్రజలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాయన ఇదిగో ఈ గ్రామ ప్రజలు మీరు ఆకర్షించుకోండి, తట్టు త్రిప్పుకోండి ప్రభా. నీ గొప్ప కార్యాలు ప్రభా ఈ గ్రామం పట్ల చేయమని ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సువార్తలోను సువార్త కూడికలో తోడయండమని ప్రభా మార్గము సరళము చేసిన ఆయన మీకు రావలసిన మహిమ ఘనత కీర్తి ప్రభావము ఈ సంఘము ద్వారా పొందమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.